సంకల్పమాత్రం నరకం ద్వంద్వం సంకల్ప ఏవహి. సంకల్పమాత్రం అజ్ఞానం భేదః సంకల్ప ఏవహి అన్నది శాస్త్రం. అంటే సంకల్పమాత్రం నరకం. నరకము అని అంటే అపారమైనటువంటి దుఃఖ అనుభవం. మరి నరకం అంటే ఏమిటిది అన్నప్పుడు శాస్త్రం అంటూ ఉన్నది సంకల్పమాత్రం నరకం. నీవు ఆలోచనలు చేయడము, సంకల్పము వికల్పము ఆలోచనలు చేయడము, ఇదంతా ఏమిటిది అని అంటే నరకము, దుఃఖమయము. ద్వంద్వం సంకల్ప ఏవహి. ద్వంద్వం అని అంటే నీవు, నేను, ప్రపంచము. ఈ భిన్నత్వం అంతా దేనివలన మనకు కనిపిస్తూ ఉన్నది అని అంటే సంకల్పం వలన కనిపిస్తూ ఉన్నది. సంకల్ప మాత్రం అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటిది అని అంటే సంసారం చేయడము, సంసార సుఖాలు అనుభవించడము అజ్ఞానం కాదు. సంకల్పాన్ని కలిగి ఉండడమే అజ్ఞానం. అది సత్సంకల్పం కావచ్చు, దుస్సంకల్పం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆలోచన ఉన్నది అని అంటే ఇదిగో అజ్ఞానములో ఉన్నాము అని అర్థం. భేదః సంకల్ప ఏవహి. నేను గొప్పవాడిని, పేదవాడిని, ధనవంతుడిని, నిరుపేదను, పామరుడిని, పండితుడిని, అందగాడిని, కురూపిని అన్నటువంటి ఈ భావాలు దేనివల్ల వస్తూ ఉన్నాయి అని అంటే సంకల్పం వలన వస్తూ ఉన్నాయి. మరి ఈ సంకల్పం అంటే ఏమిటిది? ఇది ఎక్కడి నుండి వస్తున్నది అని అంటే మనస్సు నుండి కలుగుతూ ఉన్నది. మనసు ఉన్నది, మనసులో అనేక సంకల్ప వికల్పాలు కలుగుతూ ఉన్నాయి. సముద్రములో ఏ విధంగా అయితే అలలు వస్తూ పోతూ ఉంటాయో ప్రతి మనిషి యొక్క మనసులో ఈ సంకల్ప వికల్పాల హోరు జరుగుతూనే ఉంటుంది. మరి నువ్వు ఎప్పుడు శాంతిగా ఉంటావు? ఎప్పుడు సుఖంగా ఉంటావు? ఎప్పుడు ఆనందంగా ఉంటావు? ఎప్పుడు నీవు అశాంతి లేకుండా, సంఘర్షణ లేకుండా, ఆవేదన లేకుండా ఉంటావు అని అంటే నువ్వు డబ్బున్నా సుఖంగా ఉండలేవు, పెద్ద అధికారం ఉన్నా సుఖంగా ఉండలేవు, ఈ దేశాన్ని పరిపాలించినా నీవు సుఖంగా ఉండలేవు. ఎప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు అని అంటే సంకల్పాన్ని త్యజించాలి. అంటే సంకల్ప వికల్పములు లేకుండా ఏ క్షణాన నీవు ఉంటావో అదే దివ్యమైనటువంటి క్షణం. అప్పుడే నీవు పరమ సుఖాన్ని అనుభవిస్తావు. ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు? నేను సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు. మరి నిజంగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నామా అని అంటే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. సుఖము సుఖము అని మనిషి ఆరాటపడుతూ ఉన్నాడు, కానీ దుఃఖాన్ని తాను తెలియకుండా అనుభవిస్తూ ఉన్నాడు. నీవు శాంతిని పొందాలన్నా, సుఖాన్ని పొందాలన్నా, ఆనందాన్ని పొందాలన్నా నీవేం చేయాలి? సంకల్ప వికల్పములు లేకుండా ఉండాలి. అందుకే శ్రీకృష్ణుడు గీతలో చెప్పడం జరిగింది, సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢః తదోచ్యతే. ఎవరు గొప్ప యోగీశ్వరుడు అని అంటే సర్వ సంకల్ప సన్యాసి. ఎటువంటి ఆలోచనలు లేకుండా నీవు ఉండాలి. ఇదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. పూజలు, భజనలు, పారాయణాదులు, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, దీక్షలు
ఇవన్నీ ఎందుకు మన వాళ్ళు పెట్టారు అని అంటే సంకల్పాల హోరు తగ్గడానికి, సంకల్ప శూన్యుడు కావడానికి. కానీ ఏం చేస్తూ ఉన్నారు? పూజలు చేస్తూనే ఉన్నారు, కానీ నా మనస్సు సంకల్పరహితంగా ఉన్నదా లేదా అని చాకౌట్ చేసుకోవడం లేదు. పారాయణాదులు చేస్తూనే ఉన్నారు, భజనలు చేస్తూనే ఉన్నారు, కానీ నాకు సంకల్ప శూన్యత కలిగిందా లేదా అన్నది చూసుకోవాలి. కాబట్టి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం ఏమిటి అని అంటే సంకల్ప వికల్పములు లేకుండా నీవు ఉండాలి. అదే నిజమైన ఆధ్యాత్మిక జీవితం. అది నీవు ఒక క్షణం అనుభవించవచ్చు, కొన్ని క్షణాలు అనుభవించవచ్చు, కానీ ఏమి సాధించాలి అని అంటే సంకల్పములు లేకుండా నీవు ఉండాలి. అందుకే పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అని అన్నాడు. నాయన, నీ మనసులోని సంకల్ప వికల్పాలను త్యజించి నీవు నిశ్చలంగా ఉండుము. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు ఆదిశంకరాచార్యులు. జీవన్ముక్తి ఎక్కడ ఉన్నది? చచ్చిన తర్వాత ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఈ క్షణం గనక నీవు మనసును ఆపితే, సంకల్ప వికల్పాలు లేకుండా నిలబడగలిగితే అదే జీవన్ముక్తి. ఎప్పుడు నీవు సంకల్ప వికల్పము లేకుండా ఉంటావో నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకు డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని అంటే ధ్యానం చేయడం లేదు. ఎందుకు ఊరుకూరుకునే రోగాలు వస్తూ ఉన్నాయి అని అంటే సంకల్ప వికల్పాలను ఆపడం లేదు. నీకు మంచి ఆరోగ్యం కలగాలన్నా, నీవు అశాంతి లేకుండా జీవించాలన్నా, సంఘర్షణ లేకుండా నీవు జీవించాలన్నా నీవు ఏమి సాధించాలి అని అంటే సంకల్ప వికల్పములు లేనటువంటి స్థితిని నువ్వు సాధించాలి. అప్పుడు ఆ పరమ సుఖము, పరమానందం నీవు అనుభవిస్తావు. దీన్ని ఏమంటారంటే ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. ఇటువంటి దివ్యస్థితిని నీవు సాధించాలి.